మళ్ళీ రారని అనుకున్నారా? ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు చూడలేదు. డోంట్ లైక్ టు వర్క్ హియర్, యూ కెన్ లీవ్. అదే ఒక్కరోజే వస్తా అనుకున్నానంటే నేను 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరుతున్నారు, మీ డ్యూటీకి రాబాక. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది రెస్పాన్సిబిలిటీ లేదా మీకు ఆఫీసర్లుగా? అది నీకు పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అది కూడా తెలిసి చెప్పాలా? పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. స్టార్ శ్రీనిధి Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. E Convention Function Hall AC, RTC Bus Stand Outgate Eduru, Tenali. Cell number 7288856666. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. మొన్న సోమవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తూర్పు కాలువకట్ట ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి మనోహర్ వెంటనే 2 రోజుల తర్వాత వెంటనే మళ్ళీ బుధవారం కూడా ఇదే ప్రాంతంలో పర్యటించారు. ఆ రోజు సోమవారం తూర్పు కాలువకట్టలో జేసీబీల ద్వారా నిండిపోయి ఉన్నటువంటి వ్యర్థాల మొత్తాన్ని కూడా తొలగింపు అనేది జరుగుతూ ఉంది. ఆ పనులు అయితే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ రోజు కూడా ఇక్కడ శానిటేషన్ మీద అధికారులు సిబ్బందిపై మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. ఈరోజు మంగళగిరి నుంచి తెనాలి వస్తున్న ఆయన ఆకస్మికంగా తెనాలి బస్టాండ్ ప్రాంతంలో ఆగి బస్టాండ్ వంతెన దగ్గర నుంచి ఇటు విఎస్ఆర్ కాలేజీ రోడ్లో తూర్పు కాలువకట్ట వెంట ఉన్నటువంటి పరిస్థితులను అయితే ఆయన పరిశీలన చేశారు. ఈ సందర్భంగా అయితే ఇటు అధికార యంత్రాంగం మీద పూర్తి స్థాయిలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆ రోజు సోమవారం తొలగించినటువంటి వ్యర్థాలు కానివ్వండి, అట్లాగే అడ్డుగా ఉన్నటువంటి చెట్ల కొమ్మలు మొత్తం కూడా తొలగించి వాటిని ఈ కాలువకట్ట అంచు వైపునే వేసి ఉన్నారు ఆ రోజున సోమవారం. అయితే మళ్ళీ ఈ రోజు బుధవారం 2 రోజుల తర్వాత కూడా అవి యాజిటీజ్గా అట్లాగే ఉండటం, ఈ రోడ్డు మీద ఉన్న ఆక్రమణ మొత్తంగా కూడా అదే విధిగా కొనసాగుతున్న పట్ల కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే అధికారుల మీద తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. 2 రోజుల తర్వాత చూసినా కానీ ఆ రోజు చెప్పాము, సోమవారం చెప్పాము, మళ్ళీ బుధవారం రోజు వచ్చి చూసినా సరే అదే పరిస్థితి ఉంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మున్సిపల్ అధికారులు అట్లాగే ఇంజనీరింగ్ విభాగ అధికారుల మీద అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అట్లాగే అదే ప్రాంతంలో మొన్న సోమవారం అయితే ఏ ప్రాంతాల్లో అయితే ఆయన పర్యటించి ఇక్కడ శానిటేషన్ అయితే పరిశీలించారో మళ్ళీ తిరిగి యథావిధిగా అదే ప్లేస్లో మొత్తంగా కూడా వెళ్ళి అక్కడ స్థానికులతో మాట్లాడి అక్కడ ఇబ్బందులను అయితే తెలుసుకున్నారు. కాలువలు తీస్తున్నారు కానీ దాన్ని ఒక ప్రణాళిక లేకుండా ఎట్లా పడితే అట్లా చర్యలు చేపట్టడం వల్ల, పనులు చేపట్టడం వల్ల ఆ సమస్య అనేది పరిష్కారం కావడం లేదని చెప్పిన అయితే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక వారం రోజుల వ్యవధిలో ఈ ప్రక్షాళన, తూర్పు కాలువ ప్రక్షాళన మొత్తంగా కూడా పూర్తవుతా ఉంది. రాబోయే జూలై 1 నాటికి ఈ కాలువలకి నీటి విడుదల అనేది జరుగుతుంది. రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఇటు పైనుంచి నీళ్లు వస్తాయి, ఇటు దిగునున్న రైతాంగానికి ఉపయోగపడే విధంగా కూడా తాగునీరుకి ఇబ్బంది లేకుండా నీటి విడుదల అనేది జరుగుతుంది. ఈ లోపుగానే ఈ కాలువల ప్రక్షాళన చేపట్టాలి. కాలువలు మొత్తంగా కూడా వ్యర్థాలతో నిండిపోయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా వ్యర్థాలను తొలగించి తాగునీరు సజావుగా జరిగే విధంగా కూడా చూడాలని చెప్పిన అయితే అందరూ సమన్వయంతో పనిచేయాలి. ఇటు మున్సిపాలిటీ అధికారులు, అట్లాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులు, అట్లాగే ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తేనే సమస్యకు అనేది కూడా ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. అట్లాగే ప్రజలు కూడా బాధ్యతగా ఉండాలి, కాలువల్లో వ్యర్థాలు వేయవద్దని అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయం నుండి కూడా ఆకస్మిక పర్యటన అనేది కూడా ఈ ప్రాంతంలో చేపడతా ఉన్నారు. అడుగడుగున కూడా నిర్లక్ష్యం అనేది కూడా అధికారుల నిర్లక్ష్యాన్ని అయితే ఆయన ప్రశ్నిస్తూనే ఆ పర్యటన మొత్తంగా కూడా కొనసాగింది. ఇటు మున్సిపల్ అధికారులు, శానిటేషన్ విభాగ అధికారులు, వైద్యాధికారులు, ఎంహెచ్ఓ వారందరి మీద కూడా తీవ్రంగా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. పని చేయకపోతే వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి పని చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అంతేకాని నిర్లక్ష్యం మాత్రం వహించొద్దని చెప్పనైతే మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇక్కడ వ్యర్థాలు ఏ విధంగా ఉన్నాయి, మొన్న సోమవారం చూసినప్పుడు ఎట్లా ఉన్నాయో యాజిటీజ్గా ఈరోజు కూడా అట్లాగే ఉన్నాయి, వీటిని తొలగించేదాకా ఇక్కడ నుంచి కదిలేదు లేదని చెప్పి కూడా ఆ చెట్టు కిందనే మంత్రి చాలాసేపు అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ కూర్చున్నారు. ఈ సందర్భంగా కూడా మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే అధికారులు అప్పటికప్పుడు స్పందించి వెంటనే ట్రాక్టర్లో జేసీబీలు తీసుకొచ్చి ఆ వ్యర్థాలను అయితే తొలగింపు చేపట్టారు. మొత్తంగా చూసుకుంటే కనుక మంత్రి పర్యటన ఆద్యంతం కూడా హాట్గా జరిగింది. అధికారులపై చాలా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు మీరు ప్రశాంతంగా నిద్రపోయారు, పని చేయకుండా, అదే మీకు ఇప్పుడు మళ్ళీ అలవాటైందా అంటూ కూడా తీవ్ర అసహనం, ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా పనిచేయండి, బాధ్యతగా పనిచేసే వాళ్ళు ఇక్కడ ఉండండి అని చెప్పనైతే హెచ్చరికలు అయితే మంత్రి నాదెండ్ల మనోహర్ చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు బుధవారం ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు 11ంటికి ప్రారంభించి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఆకస్మిక పర్యటన అనేది కూడా ఈ ప్రాంతంలో మంత్రి మనోహర్ చేపట్టిన పరిస్థితి ఉంది. పర్యటన ఆద్యంతం కూడా అధికార యంత్రాంగంపై తీవ్ర అసహనం అయితే ఆయన వ్యక్తం చేశారు.
వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. అంత సేఫే ఉంటారు, దాని తర్వాత ఉంటారా ఎవరు? అంతేనా? మళ్ళీ రారని అనుకున్నారా? ఏడు ఎంఎస్ఓ ఎక్కడ ఉన్నారు? కమిషనర్ ఎక్కడ? ట్రైనింగ్ ఏం చేసినట్టు మీరు ఆ రోజు ఎక్కడున్నాయి? జేసీబీలు ఎక్కడ ఉన్నాయి? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎక్కడ? కవ్యాల దగ్గర ఉంది సార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. మీరేం చేశారు? మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు? మరి ఇదంతా ఎందుకు లిఫ్ట్ చేయలేదు? అంటే మన వాళ్ళే చేస్తాం, వాళ్ళే లిఫ్ట్ చేయరు. లిఫ్టింగ్ అంతా మందే. వాళ్ళు తీసి పైన పెడతాన్నారు, మనం లిఫ్ట్ చేయాలి. ఏంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తీయకూడదు ఏంటి అసలు? ఓ పని చేయండి, 2 కుర్చీలు తెప్పించండి, ఎక్కడే కూర్చుంటాను. లేకపోతే పని అయ్యేటట్లేదు. ఇంత నిర్లక్ష్యం ఎప్పుడు చూడలేదు. యూ షుడ్ బి అషేమ్. యువర్ స్టాఫ్ షుడ్ బి సీరియస్. డోంట్ లైక్ టు వర్క్ హియర్, యూ కెన్ లీవ్. ఓకేనా? డోంట్ బిహేవ్ లైక్ దిస్. డ్యూటీ లేకుండా, ఒక కాన్షియస్నెస్ లేకుండా ఎందుకు పని చేస్తారు మీరు అసలు? ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉంది మంది? దూరం ఉండే, అదే ఒక్కరోజే వస్తా అనుకున్నావేంటి? నేను అది నీకు పద్ధతిగా చెప్పినప్పుడు పద్ధతిగా వ్యవహరించండి. అవునా? మీకు జాగ్రత్తగా చూసుకొని తీసేసామని చెప్పాక ఆ రోజు మళ్ళీ అట్లానే వ్యవహరిస్తే ఎట్లా? తీయండి. నీ సంగతి నాకు బాగా తెలుసులే, నువ్వు నాకు చెప్పేది నువ్వేనా? రైట్ రా. ఏం చేశారు? అసలు నువ్వు వచ్చావా ఇక్కడికి? వస్తే మరి నీకు కనపడదా? చేసిన వాళ్ళు ఏం చేశారంటే కారు తీసి ఇక్కడ వేసి వెళ్ళిపోయారు అంతే. అది చేసిన వాళ్ళు అక్కడ ఏంటి అదే పరిస్థితి? ఏం కాలువ తీశారు మీరు? తీసి ఇక్కడ పాడేశారు, అక్కడ తీసి అక్కడ పాడేశారు. ఎవరు చేస్తారు ఇది? వాన వచ్చినప్పుడు వాళ్ళు అదే చెప్పారు, మొత్తం నీళ్ళు వచ్చి పడతాయని చెప్పారు కదా. 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు టెండర్ పిలుస్తారు. దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడానికి టెండర్ పిలుస్తారా? ఎవరు చెప్పారు టెండర్ పిలవాలని దానికి లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తుంటారు. దాని టెండర్ ఏంటి దానికి? ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. ఎట్లా? ఎక్కడైనా విన్నామా ఇది? మన ట్రాక్టరు మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది, దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. తమాషాగా ఉంది మీకు రోజు. టెండర్ ఎందుకే దానికి? లిఫ్టింగ్ టెండర్ కావాలన్నారు. చెప్తారు ఇక్కడ అందరు. నాకు చూపించాక ఏం చేశారు మీరు నిన్నటి? ఏం చేశారు? ఎందుకు చేయలేదు ఈ పని నిన్న మీరు? కనపడద్దు. కనపడితే నాకు అనవసరంగా మాట్లాడతాను. దయచేసి దూరం ఉండండి. నా పని చేయించుకుంటాను. చేయబాకండి. మీరందరూ మున్సిపాలిటీ వాళ్ళు అసలు డ్యూటీకి రాబాకండి. సోకాల్డ్ ఆఫీసర్స్ ఎవరుతున్నారో మీరు డ్యూటీకి రాబాకండి. పిలిపించండి. మొత్తం ట్రాక్టర్లు జేసీబీలు ఏమైనా పిలిపించండి. వర్కర్లు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ కావాలన్నా రైట్ నో పిలిపించండి. ఇక్కడ వర్కర్లు పిలిపించండి. ఇట్లా పని చేసుకుంటూ పోతే రేపటి నుంచి మళ్ళీ వర్షాలు ఉన్నాయి. ఏం చేస్తారు? ఏం పని చేస్తారండి? కాదు, మీరు నాకు చెప్పింది, నేను మీకు 1 వీక్ అడ్వాన్స్ నోటీస్ ఇచ్చి టైం ఇచ్చి మొదలు పెట్టమన్నప్పుడు ఈ సాకులన్నీ ఇప్పుడు ఎందుకు? మెషిన్ దొరకలేదు, అక్కడ దొరకలేదు, ఇటు వెళ్ళిపోయింది, అటు వెళ్ళిపోయింది అని 1 వీక్ అయింది నేను చెప్పి. ఎందుకు చేయలేదు? చాలా తేలికైతే ఒక పట్టుదలతో పనిచేయాలి, కమిట్మెంట్ ఉందనేది మీలో లేదు అసలు.
5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసింది. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటి అంటే మీరు ఇది అలవాటు అయిపోయింది మీకు, మంచిగా కూర్చుని పడుకోవడం. మీరు చేతులు దులిపేసుకుందాం అనుకుంటే ఏం బాధ్యత ఉన్నట్టు మీకు? అసలు ఏం బాధ్యత ఉన్నట్టు మీకు? రెస్పాన్సిబిలిటీ లేదా మీకు ఆఫీసర్లుగా? చుట్టుపక్కల చూడు. అక్కడ ఒక పీసీ, ఇక్కడ ఒక పీసీ పెట్టండి. దాన్ని కాపాడుకు వచ్చే పని జరిగే వరకు ఏదది అది కూడా తెలియదు చెప్పాలా? పట్టణాల్లోనూ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా మనకున్న కాలువలు, చెరువులు ఇవన్నీ ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో వేసవికాలంలో మనకి ఒక అవకాశం దొరుకుతుంది కాబట్టి కాలువలు మళ్ళీ జూలై 1వ తారీఖు నుంచి ఖరీఫ్ మాసానికి విడుదల చేసే ముందు మరమ్మతులు చేయాల్సిన అవసరం, ఒక బాధ్యత మా అందరిపైన ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం గురించి ఎవరు కూడా ఆలోచించడం లేదు. పట్టణంలో ప్రవహిస్తున్న ఈ 3 కాలువల్లో కూడా తెలియకో లేకపోతే తెలుసో చాలామంది అదొక కన్వీనియంట్గా ఇక్కడే వచ్చి చెత్త వేసేయడం, తద్వారా రైతుకు అందించాల్సిన నీరు కానివ్వండి, రక్షిత మంచినీరు పథకం కింద అనేక పట్టణాలకు వెళ్ళే ఈ సదుపాయాన్ని మనం కూడా కలుషితం చేస్తున్నాం. కాబట్టి దయచేసి నా మనవి, అందరూ కూడా దయచేసి కొంచెం జాగ్రత్త పడి మనం భారతీయులు మన పౌరులందరికీ ఎక్కడున్నా కూడా ఇబ్బంది కలగకూడదనే ఆలోచనతో తెనాలి నుంచి వెళ్తున్న ఈ కాలువల్లో ఎట్టి పరిస్థితిలో మురుగునీరు రాకుండా, కలుషితం కాకుండా, వ్యర్థాలు కూడా మనం కాలువలో వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని మనస్ఫూర్తిగా మరొకసారి నేను విన్నవించుకుంటున్నాను. అదే కాకుండా 2 రోజుల క్రితం మొదలుపెట్టాం ఈ కట్ట మీద ఉన్న కార్యక్రమం. చాలా వరకు ఆక్రమణలు, అదేవిధంగా ఈ చెట్లు విపరీతంగా పెరిగిపోయి, సో మొన్న కూడా చూసాం మనం, గాలివాన వస్తే ఏ విధంగా పెద్ద పెద్ద వృక్షాలు పడిపోతున్నాయో. కరెంటు సిబ్బంది కూడా పాపం వాళ్ళు రాత్రింబగలు పనిచేసినా కూడా ఒక్కొక్క సందర్భంలో 20 గంటలు 18 గంటలు నాన్ స్టాప్ పనిచేసినా కూడా 6 గంటలు పడుతుంది సమయం పవర్ రెస్టోర్ చేయడానికి. సో అటువంటి పరిస్థితి రాకూడదని ట్రీ కటింగ్, బ్రాంచెస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటే మనకి వర్షాకాలంలో రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అంధకారం రాకూడదు. ట్రాన్స్ఫార్మర్స్ విషయంలో జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో మొన్న ప్రారంభించిన పని ఎంతవరకు జరుగుతుందని చూడడానికి మళ్ళీ ఈరోజు కూడా నేను తెనాలి రాగానే నేను ఇక్కడ ఆగాను. ఇంకా అటువంటి నిర్లక్ష్య వైఖరి, ఊహించని విధంగా అధికారులు కూడా ఒక కదలిక రావాలి. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాప్రతినిధులుగా మాకు బాధ్యత ఉంది. ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఇన్స్టిట్యూషన్ తన వంతు తన పని చేసుకుంటూ పోతే మనకి ఇన్ని గ్రీవెన్సెస్ కానీ ఇన్ని సమస్యలు కానీ రావు. వాటిని గుర్తించాలి, దాన్ని గౌరవించాలి. కాబట్టి ముందుగా ఈ విఎస్ఆర్ కాలేజ్ నుంచి బస్ స్టాండ్ వరకు మనం చేపట్టిన మొదటి విడతలో అటు ఇరిగేషన్ కాలువ కానివ్వండి, ఇటు కాలువ కట్టపైన ఉన్న ఈ వృక్షాలు, వీటి బ్రాంచ్ రిమూవింగ్, రోడ్డు కూడా జాగ్రత్తగా ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో దాని వరకు తీసుకుంటూ వెళ్తున్నాం. ఆ కార్యక్రమం మరొకసారి ఈరోజు పర్యవేక్షించాం. సాయంత్రం కల్లా ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని నేను చెప్పాను. సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు, మున్సిపల్ సిబ్బందితో పాటు ట్రాన్స్కో, అదేవిధంగా మన ఇరిగేషన్ సిబ్బంది కూడా దాదాపు వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ వరకు ఆ పెద్ద మెషిన్లు పెట్టి కాలువలో నుంచి ఉన్న ఆ వ్యర్థాలను తీసి పైకి వేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మన మున్సిపల్ సిబ్బంది చిన్న జేసీబీలతోటి, ట్రాక్టర్లతోటి ఆ కార్యక్రమం చేపట్టారు. సో వారం రోజులు గడువిచ్చాం. ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా అధికార యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి కోసమే
క్షేత్రస్థాయిలో అందరం కూడా ఈ విధంగా కలిసికట్టుగా ఉండి నిలబడితేనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అందుకు సహకరించమని ప్రజల్ని కోరుతున్నాను, పర్యవేక్షించమని కూడా నేను ప్రజల్ని కోరుతున్నాను. ఎందుకంటే వారికి ఒక బాధ్యత ఉంది. ఈ రాజకీయాలకు అతీతంగా చేయాల్సిన కార్యక్రమం. రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా ఎక్కడికక్కడ పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేవా చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే లెక్క ప్రకారంగా దాదాపు 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నారు ఈ రోజున. 300 మంది శానిటరీ వర్కర్లు ఉన్నా కూడా ఆ స్థాయిలో కాలువలు పుడికి తీయడం, అదేవిధంగా ఇంటింటికి వచ్చి పొడి చెత్త తీయడం అనేది పూర్తి స్థాయిలో జరగడం లేదని నాకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. వాటిని అధిగమించాలి. మనం ఈ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ 9 డివిజన్లని కూడా 4 జోన్లుగా మార్చబోతున్నాం. శానిటేషన్ విషయంలో ఒక్కొక్క జోన్కి ఒక సూపర్వైజరు, ఒక అధికారి, ఒక ప్రైవేట్ మనిషిని కూడా పెట్టి వాళ్ళ మధ్యనే సమన్వయపరుచుకుంటూ ఈ గార్బేజ్ కలెక్షన్లో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ప్రతి ఇంటి ముందు చెత్త సేకరణ జరిగే విధంగా ఒక కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించమని ఈ సందర్భంగా కోరుతున్నాను. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి.